ఓ హలో అన్న, మీ పేరన్నా? శ్రీను. ఇప్పుడు గేమ్ చేంజర్ హలో, గేమ్ చేంజర్ రామ్ చరణ్ది మూవీ రాబోతున్న ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయన్న? అంటే అందరు చెప్పండి, అందరు చెప్పండి అన్న. రెండు చెప్పాలా? నాకైతే సాంగ్ అయితే అంతకేం నచ్చలేదు అన్న. ఎందుకనేనా? రొటీన్గా ఉంది. తమన్ మ్యూజిక్లో కొత్తగా ఏమి ఉండదు. రొటీన్ మ్యూజిక్ లాగా ఉంది. డబ్బాల సౌండే ఉంది. అంతే, కొత్తగా ఏం లేదు సాంగ్లో అయితే. రామ్ చరణ్ ఇందులో ఏమైనా కొత్త కనిపించబో ఇప్పుడు వరకు చేసిన లుక్స్ అన్నీ చూసినాం, ఇందులో ఏమైనా డిఫరెంట్ రోల్ ఏమైనా ప్లే చేయబోతున్నా? మ్యాక్సిమం ఐఏఎస్ ఆఫీసర్ అట్లా అంటున్నారు. మ్యాక్సిమం రోల్ క్లీన్ సేవ్లో బాగానే ఉన్నాడు, లుక్లో బాగున్నాడు. మరి సినిమా అనేది శంకర్ గారు మంచిగా తీస్తే మంచి హిట్ అవుతుంది. పొలిటీషియన్గా కూడా కనిపించబోతున్నారు ఇందులోనే ఒక టాక్ గాని వచ్చింది, అంటే డ్యూల్ రోల్ ఏమైనా ప్లే చేసే అవకాశం ఉందా? డ్యూయల్ అయితే లేదు, అవకాశం లేదు. సింగిల్ రోల్ అని మ్యాక్సిమం. అంటే భారతీయుడు 2 పోయింది అన్న, మరి శంకర్ మీద ఎట్లాంటి ఒపీనియన్ ఉంది? అంటే గేమ్ చేంజర్ హిట్ అయ్యే ఛాన్స్ ఉందంటారా, పోయే ఛాన్స్ ఉందంటారా? గేమ్ చేంజర్ హిట్ అయ్యే ఛాన్స్ అంటే మ్యాక్సిమం శంకర్ టు భారతీయ 2 చేసింటే అది అంతగా ఏం లేదు, మనకు చూసాము. ఆ ప్రభావం ఈ మూవీ మీద పడే అవకాశం ఉంది. ఎందుకంటే రెండు సినిమాలు ఒకేసారి హ్యాండిల్ చేయడం ఒక డైరెక్టర్ కష్టమే. ఒక హీరో రెండు సినిమాలు చేయొచ్చు, కానీ ఒక డైరెక్టర్ రెండు సినిమాలు చేయకూడదు. ఎందుకంటే ఒక కాన్సెప్ట్ మీద ఉంటే మనకి ఫుల్ స్క్రిప్ట్ మీద రెడీ వెళ్తారు కాబట్టి బాగుంటుంది. ఈ రెండు చేస్తే కొద్దిగా కష్టం అవుతుంది కాబట్టి మ్యాక్సిమం ఏమో స్టోరీలో ఏమైనా డిస్టర్బెన్స్ అయితే సినిమా అవకాశం పోయే అవకాశం ఉండొచ్చు. అలా కొరియోగ్రాఫర్ చూసుకుంటే జానీ మాస్టర్ గారు ఉన్నారు, రీసెంట్గా ఆయన మీద కేసు కూడా పడింది, అది కూడా ఈ మూవీ మీద ఏమైనా ప్రభావం చూపించే అవకాశం ఉందన్న? లేదండి, కొరియోగ్రాఫర్ దానికి సంబంధమే లేదు. రామ్ చరణ్ క్రేజ్ వేరు, ఆయన సంబంధం లేదు ఈ క్రేజ్ వాళ్ళు. అలా కియారా అద్వానీ కూడా ఇందులో హీరోయిన్గా యాక్ట్ చేసింది. గతంలో వాళ్ళిద్దరిని చూసాము, విజయ్ వినయ్ రామాలు. ఇప్పుడు మరీ రెండోసారి చూడబోతున్నాం. ఇప్పుడు ఎలా ఉండొచ్చు అన్న? ఇందులో ఏమైనా మూవీ హిట్ వచ్చే అవకాశం ఉందా ఈ పేరు? ఈ మ్యాక్సిమం మూవీ అయితే అంత ఎక్స్పెక్టేషన్ నాకైతే లేదన్న. నాకైతే పెద్దగా ఎక్స్పెక్టేషన్ లేదు, మామూలుగా అనిపిస్తుంది. అంటే ఇప్పుడు మూవీకి మీకు వెళ్తే రామ్ చరణ్ గారి కోసం వెళ్తారా, లేకుంటే శంకర్ గారి డైరెక్షన్ కోసం వెళ్తారా? రామ్ చరణ్ కోసమే వెళ్తామండి. శంకర్ గారి అతను పాత మూవీస్ ఏం లేవు కదా ఈ మధ్యన మంచిగా. ఓకే, థ్యాంక్స్ అన్న. థ్యాంక్స్.